జయ జయ శంకర, హర హర శంకర. శంకర భగవత్పాదులు రాసినటువంటి విశేషమైనటువంటి శివ అపరాధ స్తోత్రంలో 3వ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి అవస్థని, దశని వర్ణిస్తూ చెప్తుంది. పూర్వంలో చెప్పుకున్నటువంటి 2 శ్లోకాలు కూడా, మొదటిది గర్భస్థ శిశువు యొక్క ఆక్రంద వేదన, అలాగే 2వ దశలో 2వ శ్లోకంలో బాలురు అంటే పిల్లలు శైశవావస్థ లేదా బాల్యావస్థలో ఉన్నటువంటి పిల్లలు చేసినటువంటి కృత్యముల వలన శివుణ్ణి విస్మరించడం అనేటువంటిది జరిగింది. మరో అవస్థలో అంటే తర్వాత అవస్థ ఏంటి? యవ్వనావస్థ. ఈ యవ్వనావస్థని వర్ణిస్తూ భగవత్పాదులు చాలా చక్కగా చెప్తారు. ఈ శ్లోకాన్ని చూడండి. ప్రౌఢోహం యౌవనస్థో విషయ విషయధరైః పంచభిర్వర్మ సంధౌ దష్టో నష్టో వివేకస్సుతధన యువతి స్వాదసౌఖ్యే నిషణ్ణః శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. అంటే యవ్వన చాపల్యము అనేటువంటిది ఎటువంటి ప్రమాదాలకు దారి తీస్తుంది, అది ఎటువంటి దశ అనేటువంటి దాన్ని వర్ణిస్తున్నారు. యవ్వన దశలో శరీరము దృఢంగా ఉంటుంది, కట్టుదిట్టంగా ఉంటుంది, బాగుంటుంది. ఆ సమయంలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, 5 సర్పములు 5 పాముల్లాగా ఉన్నాయి ఈ యొక్క అవస్థలో. యవ్వనావస్థలో ఉపభోగాల్ని విషయ విషయధరై అంటే అదే ఉపభోగాల్ని కోరుటకు, వాటిని తీర్చుకోవడానికి ఈ పంచజ్ఞానేంద్రియాలు చాలా ఉరుకుతూ ఉంటాయి దిట్టంగా. దష్టో నష్టో వివేక, మన వివేకం చెడిపోతుంది. అంటే ఈ జ్ఞానము అనేటువంటిది పోయి వివేకం అనేటువంటిది చెడి అవివేకము అనేటువంటిది ఏర్పడుతుంది. ఏంటి? ఈ సర్పాలు అక్కడికి వెళ్ళి కాటు వేస్తాయట ఆ జ్ఞానేంద్రియాల మీద. కాటు వేయడం ద్వారా అవి పైకి లేస్తాయి, బొసకొడతాయి. బొసకొట్టడం ద్వారా కోరికలకి ప్రేరేపణ జరుగుతుంది. అందుకని ఈ వివేకం అనేటువంటిది నష్టం జరుగుతుంది. వివేకం చెడడం ద్వారా సుతధన యువతి స్వాద సౌఖ్యే నిషణ్ణః, ఈ పుత్ర కలత్ర అలాగే ధన సంపాదన వీటిని యందు మమకారం ఎక్కువ పెంచుకోవడం, నా వంటి వాడు ఎవడూ లేడు అనేటువంటి స్థితిలో వాడిని ప్రేరేపణ జరుగుతుంది. వాడి మనస్సు, వాడి బుద్ధి, వివేకం చెడిపోయింది కదా. అందుకనే బుద్ధి ఈ రకంగా అనుకుంటూ ఉంటుందట. దానివల్ల ఏమవుతుంది? శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం. శివచింతన లేక నా హృదయం, నా బుద్ధి అన్నీ కూడా మానగర్వాధిరూఢం, ఇవన్నీ కూడా కప్పేస్తాయంట హృదయాన్ని. అలా హృదయాన్ని కప్పడం వల్ల శైవే చింతావిహీనం, శివచింతన లేక నా హృదయం ఈ రకంగా ఈ అవస్థలు లోలైంది. శివ క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఓ పరమేశ్వర మహాదేవ, ఈ విశేషమైనటువంటి ఆ అవస్థలో కలిగినటువంటి అపరాధాన్ని క్షమించండి అని చెప్పేసి పరమశివుడిని ధ్యానం చేస్తున్నారు ఈ శ్లోకంలో.